మూసీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. మూసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించారు. నదీ జలాల ప్రక్షాళన, పరివాహక ప్రాంతాల అభివృద్ది సుందరీకరణ కోసం చర్యలు చేపట్టారు. మూసీలో ఆక్రమణలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు మూసీపై ఆక్రమణదారుల కన్నుపడింది. ఆక్రమణలకు పాల్పడితే లబ్ది పొందవచ్చునని వారు భావిస్తున్నారు. మూసీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వైపు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారులు కూడా ప్రస్తుతం ప్రయత్నాల్లో తలమునుకలే ఉన్నారు. అయితే దీన్ని ఆసరగా చేసుకుని అంటే సందట్లో సడమేలాగా కొంతమంది ఆక్రమణలు పాల్పడుతున్న సమాచారం అవుతుంది. హైదరాబాద్ సిటీ సుందరీకరణలో భాగంగా మూసీ అభివృద్ధికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మూసీలో ఆక్రమణలు తొలగించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం మూసీలో నిర్మాణాలు చేసుకున్న వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడం లేదంటే ఏదైనా పరిహారం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కబ్జాదారుల కన్ను మూసీపై పడింది. మూసీలో కొంత జాగా అయినా సంపాదిస్తే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందొచ్చని భావిస్తున్న కొందరు ఆక్రమణలకు తెగబడుతున్నారు. నదీ గర్భాన్ని నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. ఎకరాల కొద్దీ భూమిని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. నార్సింగి నుంచి బాబుఘాట్ వరకు మూసీ ఆక్రమణలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ అత్తాపూర్ నుంచి కార్వాన్, జియాగూడ, పురాణపూల్ వరకు ఆక్రమణలు జోరందుకున్నాయి. అత్తాపూర్ మూసీ వంతెన ఎగువన కూడా రాత్రికి రాత్రి నదిలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. పురాణపూల్ నుంచి గుడిమల్కాపూర్ ను కలుపుతూ మూసీ ఒడ్డున 100 అడుగుల రోడ్డు పనులు పూర్తి కాలేదు. నది అంచునే రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక జరిగింది. అయినప్పటికీ ఆ రోడ్డు నుంచి 100 మీటర్ల లోపలి వరకు కాలనీలు వెలిసాయి. దరియాబాగు గిర్కపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గణేష్ ఘాటు వరకు మొఘల్ నగర్ వద్ద ఇటీవల పెద్ద ఎత్తున మూసీ ప్రాంతాన్ని పూర్తి చేశారు. షెడ్లు నిర్మించి పార్కింగ్ కేంద్రంగా మార్చడంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. అయినప్పటికీ మళ్లీ ప్రహరీ నిర్మించారు ఆక్రమణదారులు. ఇక ఇమిలిబన్ బస్టాండ్ నుంచి చాదర్ఘాట్ వరకు నదికి ఇరువైపులా రక్షణ గోడ ఉంది. గోడ లోపల 100 మీటర్ల వరకు మట్టి పోస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిలుపుతూ స్థలాన్ని కబ్జాలో పెట్టుకున్నారు. మెకానిక్ షెడ్లు నడుపుతున్నారు. మూసరాంబాగు వంతెన వరకు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ సిటీ రూపురేఖలే మారుతాయని భావిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులు నదిలో పోసిన మట్టిని తొలగించి కంచెలు వేసి వెంటనే పనులు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు మూసీ ఆక్రమణలతో ఉండిపోయింది. ముఖ్యంగా అత్తాపూర్ నుంచి ఇటు జియాగూడ ఈ మార్గం నుంచి చాదర్ఘాట్ వరకు కూడా మనకు పెద్ద ఎత్తున ఆక్రమణలు కనిపిస్తాయి. రేపు మూసీని అంటే బాగు చేయాలన్నా అభివృద్ధి పరచాలన్నా కూడా ముందు ఈ ఆక్రమణలు తొలగించడం అనేది ఇటు అధికారులకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా చెప్పాలి. గతంలోనే ఒక 2-3 సార్లు సర్వే చేశారు. సర్వే చేసిన సందర్భంలో కూడా వారికి ఇక్కడి నుంచి ఖాళీ చేయడం, అవైతే ఆక్రమణలు గుర్తించిన తర్వాత నోటీసులు జారీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి వారికి వేరే అనేక చర్యలు చేపడతామని చెప్తున్న సందర్భంలో ఆక్రమణదారులు దానిపై ఫోకస్ పెట్టి ప్రస్తుతం మెల్లమెల్లగా చిన్న చిన్న షెడ్లు వేసుకోవడం అన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ షెడ్లు వేసుకుని ఈ విధంగా చేయడం మూలంగా ఆ తర్వాత వాటిని మళ్ళీ అంటే ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని పొందవచ్చు అనేటువంటి ఆలోచనలో ఈ కబ్జాదారులు ఉన్నట్టుగైతే తెలుస్తోంది. దానిలో భాగంగానే మొత్తం మూసీని చాలా వరకు మూసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల మట్టి కుప్పలు మనకు దర్శనమిస్తాయి. ఆ చెత్త చెదారం నింపేసి ఆ ప్రాంతాన్ని అంతా అంటే మూసీని మూసేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అట్లా మనకు చాలా అంటే మూసీ పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల అలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఏదేమైనా ఇప్పుడు మూసీ అభివృద్ధిని చేస్తామని ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపట్టి అధికారులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్న సందర్భంలో ఇలాంటివి జరుగుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కనీసం అధికారులు వీటిపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయో వాటిని గుర్తించి వెంటనే తొలగించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. శ్రీకాంత్తో కలిసి రమణ HNTV, హైదరాబాద్.